రాపూరు మండలం NH 565 హైవే మీద జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రమాదవశాత్తు ఒకరు మృతి చెందడం, మరొకరు తీవ్ర గాయాలైన సంఘటన సోమవారం రాత్రి జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మద్దెలమడుగు నుంచి రాపూరు వైపు వస్తున్న బొజ్జా కోటి జేసీబీ వాహనానికి డ్రైవర్గా పనిచేస్తున్నాడు. అతనితో పాటు ద్విచక్ర వాహనం వెనుక కూర్చున్న పల్లిపాటి వెంకటస్వామి పనులు ముగించుకొని ఇంటికి చేరే క్రమంలో డివైడర్ను ఢీకొనడంతో తీవ్ర గాయాలైన కోటి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించే లోపలే మృతి చెందాడు. మరొక వ్యక్తికి కాలు విరగడంతో పాటు మెరుగైన చికిత్స కోసం గూడూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ప్రమాదానికి గల కారణాలను విచారిస్తున్నారు. మన ట్యూబేనమ్మా అల్లుడా కోటి గారు